ఇంటర్నెట్ కంప్యూటర్ వినడానికి కొత్తగా ఉంది కదా. ఇది జస్ట్ మరో క్రిప్టో ప్రాజెక్ట్ కాదు. ప్రస్తుతం మనం వాడుతున్న ఇంటర్నెట్ని పునాదులతో సహా మార్చేయాలని ఒక చాలా పెద్ద సాహసోపేతమైన ప్లాన్. సరే, మరి దీని సంగతేంటో లోతుగా చూద్దాం. ఒక నిమిషం ఆలోచిద్దాం. మనం రోజూ వాడే ఈ ఇంటర్నెట్ నిజంగా అంత పర్ఫెక్ట్గా ఫ్రీగా ఉందా? బహుశా కాదేమో. దీని వెనుకున్న అసలు సమస్యలు ఏంటో అర్థం చేసుకుంటేనే ఇంటర్నెట్, కంప్యూటర్ ఎందుకంత పెద్ద మార్పు తీసుకురాబోతుందో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. మన డిజిటల్ ప్రపంచం మొత్తం కొన్ని టెక్ దిగ్గజాల చేతుల్లో చిక్కుకుపోయింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ఇలాంటి కొన్ని కంపెనీలు వాళ్ల సర్వర్లు ఆపేశారనుకోండి, మనకు నచ్చిన యాప్స్, వెబ్సైట్స్, సర్వీసెస్ అన్నీ ఒక్కసారిగా ఆగిపోతాయి. మన డేటా మన చేతిలో లేదు, వాళ్ల కంట్రోల్లో ఉంది. వాళ్లు తలుచుకుంటే సెన్సార్ చేయడం చాలా ఈజీ. అంటే ఎంత బలహీనమైన పునాది మీద మన డిజిటల్ ప్రపంచం నిలబడుందో కదా. సరే, ఈరోజు మనం ఈ 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఇంటర్నెట్ను ఎందుకు మార్చాలి అనే దగ్గర నుండి మొదలుపెట్టి ఐసీపీ టెక్నాలజీ ఏంటి, దాని పోటీదారులు ఎవరు, మరి దాని భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే విషయాలను క్లియర్గా తెలుసుకుందాం. మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమేంటి? అక్కడే సీన్లోకొస్తుంది ఇంటర్నెట్ కంప్యూటర్. ప్రస్తుతం ఉన్న సిస్టమ్కి ఒక ఆల్టర్నేటివ్గా వెబ్ కోసం పూర్తిగా కొత్త డీసెంట్రలైజ్డ్ ఫౌండేషన్ నిర్మించాలనేది దీని లక్ష్యం. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్ కంప్యూటర్ అనేది ఒక స్పెషల్ లేయర్ 1 బ్లాక్ చైన్. అంటే ఏంటి? లేయర్ 1 అంటే ఇది ఎవరి మీద ఆధారపడకుండా తన స్వంత నెట్వర్క్ మీద పనిచేస్తుంది. దీని అసలు స్పెషాలిటీ ఏంటంటే వెబ్ యాప్స్, వెబ్సైట్స్, డేటా అన్నిటినీ నేరుగా బ్లాక్ చైన్ పైనే హోస్ట్ చేస్తుంది. అంటే మధ్యలో ఈ అమెజాన్, గూగుల్ లాంటి క్లౌడ్ సర్వర్ల అవసరమే లేదు. చూడండి, ఈ ఒక్క వాక్యం చాలు ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో చెప్పడానికి. ఇది కొన్ని యాప్స్ని డీసెంట్రలైజ్ చేయడం గురించి కాదు, ఏకంగా మొత్తం ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే బ్లాక్ చైన్ మీదికి మార్చాలనేది వాళ్ల ఫైనల్ గోల్ అన్నమాట. దీని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఇథీరియంతో పోల్చి చూద్దాం. ఇథీరియం అనేది ఒక వరల్డ్ కంప్యూటర్ లాంటిది. దానిమీద స్మార్ట్ కాంట్రాక్ట్లు రన్ అవుతాయి. కానీ ఐసీపీ అలా కాదు. అది స్మార్ట్ కాంట్రాక్ట్లతో పాటు పూర్తి వెబ్సైట్స్, యాప్స్, డేటా మొత్తం ఇంటర్నెట్నే హోస్ట్ చేయగల ఒక బ్లాక్ చైన్ క్లౌడ్ లాంటిది. ఇదే రెండింటి మధ్య ఉన్న అసలు తేడా. ఓకే, ఇంత పెద్ద సిస్టమ్ అసలు ఎలా వర్క్ అవుతోంది? దాని వెనుకున్న టెక్నాలజీ ఏంటి? ఇప్పుడు ఐసీపీలోని కొన్ని ముఖ్యమైన భాగాల గురించి తెలుసుకుందాం. ఐసీపీ ఆర్కిటెక్చర్లో హార్ట్ లాంటివి ఈ కనిస్టర్స్. వీటిని మనం స్మార్ట్ కాంట్రాక్ట్లకు ఒక అడ్వాన్స్డ్ వర్జన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మామూలు స్మార్ట్ కాంట్రాక్ట్లు జస్ట్ కోడ్ను రన్ చేస్తాయి. కానీ కానిస్టర్లు అలా కాదు. కోడ్, దానికి కావాల్సిన మెమరీ, స్టోరేజ్, కంప్యూటింగ్ పవర్ అన్నీ కలిపి ఒకే ప్యాకేజ్లా ఉంటాయన్నమాట. మరి ఇంత పవర్ఫుల్ కాన్స్టర్లు ఎక్కడ రన్ అవుతాయి? అది సబ్నెట్స్ అనే స్పెషల్ నెట్వర్క్స్ మీద రన్ అవుతాయి. ప్రతి సబ్నెట్ అనేది ఒక ఇండిపెండెంట్ బ్లాక్ చైన్. అవసరాన్ని బట్టి ఇలాంటి సబ్నెట్లను నెట్వర్క్కి యాడ్ చేసుకుంటూ పోవచ్చు. దీనివల్లే ఐసీపీ నెట్వర్క్ ఎంత కావాలంటే అంత పెద్దదిగా విస్తరించగలదు. స్కేలబిలిటీకి ఇదే అసలు సీక్రెట్. ఈ సబ్నెట్లను నడిపేవి నోడ్స్. ఇవేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండిపెండెంట్ డేటా సెంటర్లలో ఉండే స్పెషల్ హార్డ్వేర్ మెషీన్స్. ఈ వేలాది నోడ్స్ అన్నీ కలిసి సబ్నెట్లను, ఆ సబ్నెట్లన్నీ కలిసి మొత్తం ఇంటర్నెట్ కంప్యూటర్ నెట్వర్క్ను పవర్ చేస్తాయి. చూడండి, ఈ మొత్తం ప్రాసెస్ ఎంత సింపుల్ అంటే ఒక డెవలపర్ తమ యాప్ని ఒక కనిస్టర్గా నెట్వర్క్లోకి పంపిస్తారు. మనం అంటే యూజర్స్ మన బ్రౌజర్లోంచి డైరెక్ట్గా యాప్ని ఓపెన్ చేస్తాం. అంతే, ఆ యాప్ పూర్తిగా ఐసీపీ నెట్వర్క్ పైనే రన్ అవుతుంది. మధ్యలో ఏ అమెజాన్ సర్వర్ కూడా ఉండదు. చూసారా ఎంత సింపుల్ ప్రాసెస్? ఇథీరియం లాంటి బ్లాక్ చైన్లలో ఈ గ్యాస్ ఫీజులు పెద్ద తలనొప్పి కదా. కానీ ఐసీపీ దీనికి సైకిల్స్ అనే ఒక కొత్త సొల్యూషన్ వాడుతుంది. ఇక్కడేంటంటే డెవలపర్లు వాళ్ల క్యానిస్టర్లకు ముందుగానే సైకిల్స్తో ఛార్జ్ చేసి పెడతారు. దీనివల్ల మనలాంటి ఎండ్ యూజర్స్ చాలా వరకు గ్యాస్ ఫీజులు కట్టాల్సిన పనే ఉండదు. చాలా స్మూత్ వెబ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్నమాట. ఇంత పెద్ద డీసెంట్రలైజ్ నెట్వర్క్ను మరి ఎవరు కంట్రోల్ చేస్తారు? దానికోసమే ఉంది నెట్వర్క్ నర్వస్ సిస్టమ్ లేదా ఎన్ఎన్ఎస్. ఇది ఐసీపీకి బ్రెయిన్ లాంటిది. ఇది ఒక ఆన్ చైన్ గవర్నెన్స్ సిస్టమ్. ఐసీపీ టోకెన్స్ ఉన్నవాళ్లెవరైనా సరే నెట్వర్క్కు సంబంధించిన డెసిషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రపోజల్స్ మీద ఓట్ వేయొచ్చు. సరే, అంతా బావుంది.
కానీ మార్కెట్లో ఉన్న మిగతా పెద్ద ప్లేయర్స్తో పోలిస్తే ఐసీపీ ఎక్కడుంది? దీని స్పెషాలిటీ ఏంటి? వాటితో పోల్చి చూస్తేనే మనకొక క్లారిటీ వస్తుంది. ఇథీరియంతో పోల్చినప్పుడు 3 మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి, ఐసీపీ డైరెక్ట్గా ఆన్ చైన్లో వెబ్ హోస్టింగ్ చేయగలదు, కానీ ఇథీరియం యాప్స్కి బయట సర్వర్లు కావాలి. 2, ఐసీపీ స్పీడ్ అసలు నమ్మలేం. ట్రాన్సాక్షన్స్ 1-2 సెకండ్లలో కంప్లీట్ అయిపోతాయి. 3, దీని సైకిల్స్ మోడల్ ఇథీరియం గ్యాస్ మోడల్కి కంప్లీట్గా ఆపోజిట్. మరో ఫాస్ట్ బ్లాక్ చైన్ సొలానాతో చూస్తే వాళ్ల గోల్స్లోనే చాలా తేడా ఉంది. సొలానా మెయిన్ ఫోకస్ ఫాస్ట్ డీసెంట్రలైజ్డ్ యాప్స్ డాప్స్ మీద ఉంది. కానీ ఐసీపీ గోల్ అంతకంటే చాలా పెద్దది, మొత్తం ఇంటర్నెట్నే ఆన్ చైన్కి తీసుకురావడం. ఐసీపీకి వెబ్ హోస్టింగ్ అనేది బై డిఫాల్ట్గానే ఉంది, కానీ సొలానాకి ఆ ఫీచర్ లేదు. సరే, ఇక చివరి సెక్షన్కి వచ్చేశాం. ఏ గొప్ప టెక్నాలజీకైనా కొన్ని ప్లస్సులు, కొన్ని మైనస్లు ఉంటాయి. ఇప్పుడు ఐసీపీ పొటెన్షియల్ ఏంటి, దానికున్న ఛాలెంజెస్ ఏంటి అనేవి ఒక బ్యాలెన్స్డ్గా చూద్దాం. దీని మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే బ్లాక్ చైన్ పైనే పూర్తి వెబ్ హోస్టింగ్ చేయగలగడం, కళ్ళు చెదిరే స్పీడ్, క్లౌడ్ సర్వర్లపై ఆధారపడాల్సిన పని లేకుండా చేయడం, అన్నిటికంటే ముఖ్యంగా దీని వెనుక డీఫినిటీ లాంటి చాలా స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న రీసెర్చ్ టీం ఉండటం. అయితే కాయిన్కి మరోవైపు చూస్తే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. దీని టెక్నాలజీ చాలా కాంప్లెక్స్, అది డెవలపర్లకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఇథీరియం లాంటి వాటితో పోలిస్తే దీని ఎకోసిస్టమ్ ఇంకా చాలా చిన్నది. గతంలో దీని టోకన్ ప్రైస్ బాగా పడిపోవడం వల్ల దాని రెప్యుటేషన్ మీద కొంచెం ఎఫెక్ట్ పడింది. అడాప్షన్ కూడా ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. సో ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఇంటర్నెట్ కంప్యూటర్ అనేది ఒక హై రిస్క్, హై ఇన్నోవేషన్ బెట్ లాంటిది. దీని సక్సెస్ కేవలం టెక్నాలజీ మీద మాత్రమే కాదు, ఎంతమంది డెవలపర్లు దీన్ని నమ్మి దీనిమీద నెక్స్ట్ జనరేషన్ యాప్స్ని బిల్డ్ చేస్తారో అనే దానిమీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. చివరగా మన ముందున్న ప్రశ్న ఇదే: ఇంటర్నెట్ కంప్యూటర్ అనేది డీసెంట్రలైజ్డ్ ఫ్యూచర్ కోసం ఒక ధైర్యమైన, విప్లవాత్మకమైన విజనా, లేక టెక్నికల్గా సక్సెస్ అవ్వడం చాలా కష్టమైన ఒక కాంప్లెక్స్ గ్యాంబ్లా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.